Hi everyone, welcome back to English with Jalil sir. So now we are going to discuss paper 2, so which was held in 2024, right? So coming to first one, they dashed the meeting at 10 p.m. yesterday. సో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఇందులో బ్లాంక్ ఇవ్వడం జరిగింది. దే డాష్ ద మీటింగ్ ఎట్ 10 p.m. ఎస్టర్డే. ఎస్టర్డే అంటే ఏంటి? ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్, రైట్? ఎస్టర్డే ఒక మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్ ఏం చేశారు అనేది మన ఈ ఫ్రేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసి సూటబుల్ ఫ్రేజ్ని అంటే కరెక్ట్ ఆప్షన్ని మనం ఇందులో రాయాలి. సో దే వైండెడ్ అప్ అనొచ్చా అంటే అనరాదు. సో వైండెడ్ అప్ అనేది నాట్ సూటబుల్, రైట్? వౌండెడ్ అప్ అనొచ్చా అంటే వౌండెడ్ అప్ అనేది దేనికి అవుతుంది? దీనికి దెబ్బ గాయానికి సంబంధించి అవుతుంది. సో గాయం తగిలితే దాని గురించి అనొచ్చు, ఇది రాంగ్. సో వౌండ్ అప్ అనొచ్చా అంటే ఇది కరెక్ట్ అవుతుంది. సో వైండ్ అప్ అనేది V1 అయితే వౌండ్ అప్ అనేది దాని యొక్క పాస్ట్ V2, అంటే జరిగిపోయిన యాక్షన్కి మనం ఇది వాడుతాము, రైట్? వౌండ్ అప్, ది వౌండ్ అప్ ద మీటింగ్ ఎట్ 10 p.m. ఎస్టర్డే అంటే ఆ మీటింగ్ని వాళ్ళు కన్క్లూడ్ చేశారు, అంటే ముగించేశారు. సో థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇది నాట్ సూటబుల్ అండ్ ఫోర్త్ ఆల్సో నాట్ సూటబుల్. ఫోర్త్ ఏంటి? అది V1 అంటే సింపుల్ ప్రెజెంట్లో జరిగినట్టయితే యూజ్ చేయొచ్చు. ఇది నిన్న జరిగింది కాబట్టి జరిగిపోయిన యాక్షన్కి వౌండ్ అప్ అనేది వాడాలి, రైట్? థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో కమింగ్ టు 67, ఈవెన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డిఫీట్ he dashed to give up so easily. So we have to find appropriate word here. So even on the verge of defeat అంటే ఓడిపోయే చివరి క్షణాల్లో కూడా ఏం చేశాడట? he dashed to give up so easily అంటే అతడు యాక్సెప్ట్ చేయలేదు, రైట్? దేన్ని వదిలివేయడానికి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? యాక్సెప్టెడ్, రెఫ్యూజ్, అగ్రీడ్, కన్విన్స్. సో మనకి ఇక్కడ యాక్సెప్టెడ్ అన్న, అగ్రీడ్ అన్న, కన్విన్స్డ్ అన్న అంటే ఒప్పించడం, కన్విన్స్డ్ అంటే. సో ఈ మూడు కూడా సిమిలర్ మీనింగ్స్ ఉంది. అపోజిట్ ఏముంది ఇక్కడ? రెఫ్యూజ్ అంటే ఒప్పుకోకపోవడం. ఈవెన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డిఫీట్ అంటే ఓటమి చివరంచుల్లో కూడా అతడు, రైట్, ఏంటి? వదిలివేయడానికి అంటే ఓటమిని ఒప్పుకోవడానికి నిరాకరించాడు, రెఫ్యూజ్డ్ అనాలి, రైట్? సో కమింగ్ టు 68, ద మర్చెంట్ సెడ్ ఇఫ్ యూ అగ్రీ డాష్ ద ప్రపోజల్ ఐ షల్ గివ్ యూ మై హార్స్, చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. మర్చెంట్ అంటే ఎవరు ఇక్కడ? బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ మ్యాన్ ఏం చెప్పాడు? సో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇఫ్ యూ అగ్రీ డాష్ ద ప్రపోజల్, సో ప్రపోజల్ రిలేటెడ్ కాబట్టి అగ్రీతో ఏం రావాలి ఇక్కడ అంటే అగ్రీ టు రావాలి. ఇఫ్ యూ అగ్రీ టు ద ప్రపోజల్, ఇఫ్ యూ అగ్రీ టు ద ప్లాన్, ఇఫ్ యూ అగ్రీ టు ద సజెషన్, సో ఈ విధంగా అగ్రీ వచ్చినప్పుడు టు రావాలి. అలా కాకుండా ఏదైనా ఒపీనియన్ షేర్ చేయాలనుకున్నప్పుడు అగ్రీ విత్ రావాలి, రైట్? ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్ అనాలి, రైట్? బట్ ఇక్కడ ప్రపోజల్ వచ్చింది కాబట్టి టు వస్తుంది. Coming to 69, the tiger is waiting dash to jump on the deer. సో టైగర్ ఏం చేస్తుంది ఇక్కడ? వెయిట్ చేస్తుంది. ఎక్కడ? టు జంప్ ఆన్ ద డీర్, జింక పైన గంతేయడానికి అంటే పట్టుకోవడానికి అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏం వస్తుంది? ఇంపేషెంట్, పేషెన్స్, పేషెంట్లీ, పేషెంట్. సో ఇక్కడ ద టైగర్ ఈజ్ వెయిటింగ్ పేషెంట్లీ అనాలి. అంటే అది ఏ విధంగా వెయిట్ చేస్తుంది అంటే అంటే ఈ వర్బ్ని మాడిఫై చేసేది అడ్వర్బ్ అవుతుంది. అంటే వర్బ్ని ఏది మాడిఫై చేస్తుంది? అడ్వర్బ్ మాడిఫై చేస్తుంది కాబట్టి పేషెంట్లీ అనేది కరెక్ట్ అవుతుంది. సో టైగర్ ఈజ్ వెయిటింగ్ పేషెంట్లీ అంటే చాలా సహనంతో వెయిట్ చేస్తుంది. ఎందుకు? టు జంప్ ఆన్ ద డీర్, రైట్? సో ఈ మిగతా అవి సూటబుల్ కాదు, రైట్? ఇంపేషెంట్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది, పేషెన్స్ అంటే నౌన్ అవుతుంది. సో ఆ పేషెంట్ అన్న కూడా అడ్జెక్టివ్ అవుతుంది. కమింగ్ టు 70, ద కమిటీ విల్ డాష్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ ఇన్ ఇట్స్ నెక్స్ట్ మీటింగ్. సో ద కమిటీ విల్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్యూచర్ రిలేటెడ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమొస్తుంది? విల్ బీ, విల్ హ్యావ్, బీయింగ్, హ్యాజ్. సో విల్ బీ లుకింగ్ రావాలి. ఏం రావాలి? విల్ బీ. ద కమిటీ విల్ బీ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్ ఇన్ ఇట్స్ నెక్స్ట్ మీటింగ్. ఇదేంటి? ఫ్యూచర్ కంటిన్యూస్, రైట్? ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఇక్కడ బీ అనేది సూటబుల్ వర్బ్. కమింగ్ టు 71, ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఈస్ కాల్డ్. సో ఇక్కడ మనకు ఏమడిగాడు? కలెక్టివ్ నౌన్ అడగడం జరిగింది. అంటే గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ని ఏమంటాము? ఏ ఫ్లీట్ ఆఫ్ ఎలిఫెంట్స్, a flock of elephants, a herd of elephants, a bunch of elephants. So a fleet అంటే దేనంటాం? షిప్ అంటే ఓడలు ఏవైతే ఉంటాయో ఆ ఓడల యొక్క సమూహాన్ని ఫ్లీట్ అంటాం, రైట్? సో ఇది సూటబుల్ కాదు. ఏ ఫ్లాక్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనొచ్చా అంటే అని రాదు. ఫ్లాక్ దేనంటాము అంటే గ్రూప్ ఆఫ్ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఉన్నప్పుడు ఫ్లాక్ వస్తుంది. మెయిన్లీ బర్డ్స్ది తీసుకోవచ్చు, యానిమల్స్ కాదు, ఓకే? కమింగ్ టు ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఎస్ ఇది కరెక్ట్. అంటే ఏనుగుల యొక్క సమూహాన్ని ఏమంటాము? హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనొచ్చు. బంచ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనొచ్చా అంటే అని రాదు. బంచ్ ఆఫ్
పీపుల్ అనొచ్చు, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అనొచ్చు, బంచ్ ఆఫ్ కీస్ అనొచ్చు, రైట్. బట్ ఇక్కడ ఎలిఫెంట్స్కి అది యూజ్ చేయరాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్. కమింగ్ టు 72, హార్డ్ వర్క్, కాంబినేషన్, ఈజ్ అండ్ డిసిప్లైన్, సక్సెస్, ద, ఆఫ్. అంటే ఇక్కడ మనకి జంబుల్ వర్డ్స్ ఇచ్చాడు. సో ఈ జంబుల్ వర్డ్స్ని అంటే ఏ సెంటెన్స్ ఆర్డర్లో ఉంది అంటే ఇచ్చిన 4 ఆప్షన్లలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సక్సెస్ ఈజ్ ద హార్డ్ వర్క్ అండ్ డిసిప్లైన్ ఆఫ్ కాంబినేషన్ అన్నాడు. సో ఇది రాంగ్. సో విజయం అనేది ద హార్డ్ వర్క్, సక్సెస్ ఈజ్ ద హార్డ్ వర్క్ అంటే ఇక్కడ మనకి గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది రాంగ్ ఉంది, రైట్. సో కమింగ్ టు సెకండ్ వన్, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లైన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సక్సెస్. సో ఇది రాంగ్. హార్డ్ వర్క్ అండ్ డిసిప్లైన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఇది కూడా ఆర్డర్లో లేదు. సో సక్సెస్ ఈజ్ ద డిసిప్లైన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ అన్నాడు, ఇది కూడా ఆర్డర్లో లేదు. సో సక్సెస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్, ఇది కరెక్ట్. విజయం అనేది ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ఏంటి? హార్డ్ వర్క్, శ్రమ, మరియు డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. దీని రెండు యొక్క సమూహమే, కలయికనే విజయం, రైట్. సో ఫోర్త్ వన్ కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 73, చూస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. సో మనకి ఇందులో 4 సెంటెన్స్లు ఇచ్చాడు. ఇన్కరెక్ట్ అంటే 3 కరెక్టే ఉంటాయి, అందులో ఒకటి మాత్రమే రాంగ్ ఉంటుంది. ఆ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. She went to Delhi to attend the UPSC interview. She subject went V2 to Delhi, right. సో ఇన్ఫినిటివ్ ఇచ్చాడు, టు అటెండ్, ఇది కూడా కరెక్టే. ద UPSC ఇంటర్వ్యూ, ఎస్ ఇది కూడా కరెక్టే. షీ వెంట్ టు ఢిల్లీ అంటే ఇది డైరెక్షన్ చూపిస్తుంది ఇక్కడ, బట్ ఇక్కడ ఇన్ఫినిటివ్ ఉంది, సో ఇది కరెక్టే ఉంది. కమింగ్ టు సెకండ్ వన్, షీ వెంట్ టు ఢిల్లీ ఫర్ అటెండింగ్, రైట్, ద UPSC ఇంటర్వ్యూ, ఇది కూడా కరెక్టే. సో ఫర్తో అటెండింగ్ ఇచ్చాడు, ఇది ఓకే. కమింగ్ టు థర్డ్ వన్, షీ వెంట్ టు ఢిల్లీ ఇన్ ఆర్డర్ టు అటెండ్ ద UPSC ఇంటర్వ్యూ, ఇది కూడా కరెక్టే. 2తో V1 ఇవ్వడం జరిగింది. సో ఫోర్త్ వన్, షీ వెంట్ టు ఢిల్లీ టు అటెండింగ్, సో ఇక్కడ రాంగ్ ఉంది. టు అటెండింగ్ అనేది రాంగ్. సో ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు ఏం రావాలి? V1 మాత్రమే రావాలి. బట్ ఇక్కడ ఏముంది? V4 ఉంది. సో V4 అనేది రాంగ్. సో V1 వస్తే ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇది ఫోర్త్ ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్ సెంటెన్స్, రైట్. కమింగ్ టు, మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? 2 వచ్చినప్పుడు 2తో వచ్చే వర్బ్ అనేది V1లోనే ఉండాలి. 2 + V1 అంతే, అది గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ V4 ఇచ్చాడు, అది రాంగ్. కమింగ్ టు 74, ద ఫాదర్ అలాంగ్ విత్ హిస్ సన్ విజిట్ న్యూయార్క్ ఎవ్రీ ఇయర్. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? ద ఫాదర్, రైట్, అలాంగ్ విత్ హిస్ సన్ అంటే ఇది అలాంగ్ విత్ హిస్ సన్ అంటే ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో అలాంగ్ విత్ హిస్ సన్ తర్వాత ఏం రావాలి? విజిట్ ఇచ్చాడు, ఏమిచ్చాడు? విజిట్. సో మనకి అలాంగ్ విత్ హిస్ సన్ అనేసరికి ఫాదర్ మరియు సన్ ఇద్దరు కాబట్టి సో ఇక్కడ వర్బ్ అనేది ప్లూరల్లో ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటాం, బట్ అది రాంగ్. అలాంగ్ విత్ హిస్ సన్కి, రైట్, ఎలాంటి వర్బ్ అనేది అవసరం లేదు, ఎందుకంటే అది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ద ఫాదర్ అనేది సబ్జెక్ట్. సో ఫాదర్కి ఏం రావాలి? విజిట్స్ రావాలి. V1 + ఎస్. మరి V1 + ఎస్ ఎందుకు రావాలి అంటే ఎవ్రీ ఇయర్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఎవ్రీ ఇయర్ హీ విజిట్స్ న్యూయార్క్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం అతను సందర్శిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? అది రెగ్యులర్ హ్యాబిట్. సో రెగ్యులర్ హ్యాబిట్ని మనం సింపుల్ ప్రెజెంట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో సింపుల్ ప్రెజెంట్లో థర్డ్ పర్సన్కి ఏం రావాలి? V1 + ఎస్ రావాలి, రైట్. సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. కమింగ్ టు 75, లెట్స్ గో టు క్లాస్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. సో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? లెట్స్ గో టు క్లాస్ అంటే మనం క్లాస్కి వెళ్దాం పదండి, రైట్. సో దీనికి సో లెట్స్ గో టు క్లాస్ అంటే మనం క్లాస్కి వెళ్దాం పదండి అంటే ఇంకా వెళ్ళామా అంటే వెళ్ళలేదు. అంటే వెళ్ళడం యాక్షన్ అనేది ఏంటి? ఫ్యూచర్. సో ఫ్యూచర్లో అంటే మనం జరిగే యాక్షన్ ఫ్యూచర్లో ఉంటుంది కాబట్టి ఏం రావాలి? షెల్ ఆర్ విల్ మాత్రమే యూజ్ చేయాలి. షెల్ ఆర్ విల్. సో ఇక్కడ లెట్ అస్ అన్నాడు. సో అస్ అనేది ఏంటి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్కి, రైట్, మనకి ఏమొస్తుంది? సబ్జెక్టివ్ అయితే వి అవుతుంది. సో వీకి మనకి ఏమొస్తుంది? షెల్ వస్తుంది. ఏమొస్తుంది? షెల్. ఫ్యూచర్లో షెల్ వి అనేది కరెక్ట్ అవుతుంది. సో షెల్ వి ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ వచ్చేసి షెల్ వి. లెట్స్ గో టు క్లాస్, షెల్ వి, రైట్, ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో కమింగ్ టు 76, ద గర్ల్ వాజ్ రెగ్యులర్ టు కాలేజ్ బట్ షీ డాష్ టు కాలేజ్ ఆన్ దట్ పర్టికులర్ డే. ఆమె కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తుంది, రైట్. బట్ ఏమైంది? ఆ రోజు డాష్ టు కాలేజ్ ఆన్ దట్ పర్టికులర్ డే అంటే ఆ పర్టికులర్ రోజు ఏం జరిగింది? డిడ్ నాట్ గోయింగ్, డిడ్ నాట్ వెంట్, డిడ్ నాట్ గాన్, డిడ్ నాట్ గో. సో నార్మల్గా ఏమవుతుంది? డిడ్ వచ్చినప్పుడు మనకి, రైట్, డిడ్ అంటే ఏంటి? సింపుల్ పాస్ట్. సో జరిగిపోయిన యాక్షన్. ద గర్ల్ వాజ్ అంటే ఏంటి? ఇక్కడ పాస్ట్, జరిగిపోయిన యాక్షన్ కాబట్టి, రైట్, మనకి ఇక్కడ డిడ్ అనే ఆక్సిలరీ వచ్చింది. సో డిడ్ వచ్చినప్పుడు
V2 అనేది వాడకూడదు, ఓన్లీ V1 మాత్రమే వాడాలి. ఏం వాడాలి? V1. సో షీ డిడ్ నాట్ గో అనాలి. షీ డిడ్ నాట్ గో కాలేజ్ ఆన్ దట్ పర్టికులర్ డే అంటే ఆమె రెగ్యులర్గా కాలేజ్ వెళ్తుంది. బట్ కానీ అంటే ఇక్కడ వ్యతిరేకార్థం రావాలి. కానీ వచ్చిందంటే ఆ సెంటెన్స్ అనేది వ్యతిరేకంగా ఉండాలి. సో బట్ ఆ రోజు ఆమె వెళ్ళలేదు. 4th ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. సో కమింగ్ టు 77, ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్. సో మనకి ఇక్కడ లెటర్స్ అనేవి 2 రకాలు ఉంటాయి, ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ లెటర్ దేనికి రాస్తాం? అఫీషియల్స్కి రాస్తాం, రైట్? ఏదైనా హైర్ అఫీషియల్ ఆఫీసర్స్కి రాస్తాం. ఇన్ఫార్మల్ లెటర్ దేనికి రాస్తాము అంటే మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ, రైటా, అంటే మనకు సంబంధించిన ఎవరైనా రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి రాస్తాము. సో దాన్ని ఇన్ఫార్మల్ అంటారు. బట్ మనకి ఇక్కడ అడిగింది ఏంటి? ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ సబ్స్క్రిప్షన్. సో ఇక్కడ 4 ఇచ్చాడు, 4 3 ఇన్ఫార్మల్కి సంబంధించాడు, బట్ 1 మాత్రమే ఫార్మల్కి సంబంధించి ఉంది. సబ్స్క్రిప్షన్ ఫర్ ఏ ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ అంటే అఫీషియల్ లెటర్ ఏమొస్తుంది? యువర్స్ సిన్సియర్లీ. సో యువర్స్ సిన్సియర్లీ అనొచ్చా అంటే ఎస్ అనొచ్చు, ఎందుకంటే ఆర్కి ఎలాంటి అపాస్ట్రఫీ అనేది రాకూడదు. అపాస్ట్రఫీ అంటే వస్తే అది రాంగ్ అవుతుంది. సో కమింగ్ టు 3rd వన్, యువర్స్ లవింగ్లీ అన్నాడు. లవింగ్లీ అనేది దేనికి? ఇన్ఫార్మల్కి అంటే మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ రాస్తాం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ మళ్ళీ అపాస్ట్రఫీ ఇచ్చాడు, అంటే ఇవి 2 అపాస్ట్రఫీ ఇచ్చి రాంగ్ ఇచ్చాడు, రైట్? బట్ ఇక్కడ ఇది ఇన్ఫార్మల్కి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? యువర్స్ సిన్సియర్లీ. అంటే మన పై అధికారులకు కానీ అఫీషియల్స్కి కానీ రాస్తున్నప్పుడు యువర్స్ సిన్సియర్లీ అని రాస్తాం ఫార్మల్ లెటర్లో. 78, ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఎట్ 100 degrees Celsius ఇట్ డాష్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ ఒకవేళ నీళ్ళు వేడి చేసినట్టయితే ఇక్కడ 100 degrees Celsiusలో, ఇట్ అవి, ఇక్కడ ఏమొస్తుంది? బాయిల్డ్, బాయిలింగ్, బాయిల్స్, బాయిల్డ్, రైట్? సో మనకి ఇక్కడ ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ అన్నాడు. వాటర్ ఈజ్ హీటెడ్, ఈజ్ అంటే ఏంటి ఇక్కడ? రైట్, సింపుల్ ప్రెజెంట్ సంబంధించింది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? V3 ఇచ్చాడు, రైట్? V3 అంటే దాని అర్థం ఏంటి? ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. బట్ దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి మార్చినట్టయితే ఏమవుతుంది అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ సెంటెన్స్గా మారుతుంది, రైట్? ఇఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఎట్ 100 degrees Celsius ఇట్ ఏమనాలి? బాయిల్స్ అనాలి. ఏమనాలి? ఇట్ బాయిల్స్ అంటే అవి బాయిల్ అవుతాయి, అంటే ఉడుకుతాయి. ఎందుకు అంటే ఇక్కడ V1 + S ఎందుకు వచ్చింది అంటే 100 degrees Celsius దగ్గర మనం వెయిట్ చేస్తే కంపల్సరీగా అవి ఉడుకుతాయి. అది యూనివర్సల్ ట్రూత్, రైట్? సో సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాబట్టి సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏం చేయాలి మనం? సింపుల్ ప్రెజెంట్లోనే తెలపాలి. ఎలా తెలపాలి? సింపుల్ ప్రెజెంట్లో. సో అందువల్ల V1 + S వస్తుంది. 79, a pall of gloom descended on the family after the untimely death of the man. Identify the antonym for the word descended. సో మనకి ఇక్కడ descended అనే వర్డ్ ఇచ్చాడు, దానికి యాంటోనిమ్ అడుగుతున్నాడు. యాంటోనిమ్ అంటే ఏంటి? అపోజిట్. సో డిసెండెడ్ అంటే ఏంటి? దిగడం. డిసెండెడ్ అంటే దిగడం, దానికి అపోజిట్ ఏమొస్తుంది? డిక్లైన్డ్ అనొచ్చా అంటే అనరాదు, సినానిమ్, సేమ్ మీనింగ్ వస్తుంది. స్లాంటెడ్ అనొచ్చా అంటే అనరాదు, రైట్? డ్రాప్డ్ అనొచ్చా? ఇది కూడా అనరాదు. అసెండెడ్, ఎస్, ఎక్కడం. అసెండెడ్ అంటే ఎక్కడం, డిసెండెడ్ అంటే దిగడం లేదా కిందికి రావడం, అసెండెడ్ అంటే పైకి వెళ్ళడం. సో యాంటానిమ్ అపోజిట్ ఏంటి ఇక్కడ? 4th ఆప్షన్. కమింగ్ టు 80, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు. సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? వెన్ రాణి డాష్ రజనీస్ హౌస్, రజనీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్. సో మనకి ఇక్కడ 2 clauses ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్లాజ్లో బ్లాంక్ ఇచ్చాడు, సెకండ్ క్లాజ్లో ఏమి ఇచ్చాడు? రజనీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, హ్యాడ్ ప్లస్ V3 అంటే ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్. సో అక్కడ 2 యాక్షన్లు జరిగితే ఒక యాక్షన్ ఏదైతే ముందు జరిగిందో ఆ ముందు జరిగిన యాక్షన్ ఏం చేస్తాం మనం? పాస్ట్ పర్ఫెక్ట్లో తెలుపుతాం. సో ఇక్కడ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్. సో ఇక్కడ ఏమొస్తుంది చూద్దాం. సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చిందంటే ఇటు సింపుల్ పాస్ట్ రావాలి. సో అంటే ఇక్కడ ఏం రావాలి? V2 రావాలి. వెన్ రాణి రీచ్డ్, ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే రాణి రీచ్ అయ్యిందో రజనీస్ హౌస్కి, అప్పుడు ఏం జరిగింది? రజనీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, రజనీ అప్పటికే వెళ్ళిపోయింది. ఎక్కడికి? టు ద ఎయిర్పోర్ట్, రైట్? సో ఫస్ట్ వన్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఈ 2 సెంటెన్సెస్ని వెన్ అనే కంజంక్షన్, రైట్, దీన్ని జాయిన్ చేస్తుంది. వెన్ ఎప్పుడైతే, రైట్? సో ఇక్కడ V2 రావాలి. సో కమింగ్ టు 81, టీచర్ సెట్ టు ద స్టూడెంట్ కమ్ ఇన్. సో ఇక్కడ టీచర్ సెట్ టు అంటే ఏమి ఇచ్చారు? ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో
సో డైరెక్ట్ స్పీచ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఏ విధంగా మారుతుంది అంటే ద టీచర్ సెట్ టు ద స్టూడెంట్ కమ్ ఇన్ అనొచ్చా అంటే అనరాదు. ఎందుకంటే టీచర్ పర్మిటెడ్, ఇది కరెక్ట్ అవుతుంది. ద టీచర్ పర్మిటెడ్ ద స్టూడెంట్ కమ్ ఇన్, సో ఇది రాంగ్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చింది. సో ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఏం రావాలి కమ్ ఇన్, ఓన్లీ వర్బ్ రైట్. సో అలాంటప్పుడు ఏం రావాలి దాని ముందర టు యాడ్ చేయాలి, టు కమ్ ఇన్. ద టీచర్ పర్మిటెడ్ ద స్టూడెంట్ టు కమ్ ఇన్, ఇది కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్. ఫోర్త్ వన్ దట్ షీ కమ్స్ ఇన్ అన్నాడు, ఇది రాంగ్ రైట్. సో ఇక్కడ ఫస్ట్ థర్డ్ వన్ ఏదైతుందో అది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 82, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ షాంపెయిన్ రైట్. ఇందులో మనకు ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది, ఆ వర్డ్లో ఏ లెటర్ సైలెంట్ అడుగుతున్నాడు. షాంపెయిన్, షాంపెయిన్ అన్నప్పుడు ఏమవుతుంది జీ అనేది సైలెంట్ అవుతుంది. ఎం షామ్ రైట్, ప ప వస్తుంది. అంటే మన జిఎన్ ఉన్నప్పుడు జీని ఏం చేస్తాం మనం అంటే సైలెంట్ చేసేస్తాం, ఓన్లీ ఎన్ పైనే మనం స్ట్రెచ్ చేస్తాం. సో అందువల్ల జీ అనేది సైలెంట్ లెటర్. కమింగ్ టు 83, లెట్స్ వాచ్ ఎ మూవీ. సో మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో లెట్స్ వాచ్ ఎ మూవీని ఏం చేయాలి, ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఎ మూవీ బీ వాచ్డ్ బై దెమ్, లెట్ ఎ మూవీ బీ వాచ్డ్ బై అస్, లెట్స్ ఎ మూవీ బీ వాచ్, లెట్ బీ ఏ మూవీ వాచ్డ్ బై అస్. సో మనకి ఇక్కడ లెట్స్తో వచ్చింది కాబట్టి ఏం చేయాలి లెట్ అస్, ఇక్కడ ఏమవుతుంది అస్, ఇది లెట్స్ అంటే అస్ అన్నట్టు. వాచ్ ఏంటి V1, ఏ మూవీ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ రావాలి, లెట్ తర్వాత ఏం రావాలి ఆబ్జెక్ట్. లెట్ ఏ మూవీ రైట్, తర్వాత ఏం రావాలి ఇక్కడ బి రావాలి, బి ప్లస్ V3. సో ఇప్పుడు చూద్దాం లెట్ ఏ మూవీ ఎస్ బి ప్లస్ V3 బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేసాం. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు దెమ్ ఇచ్చాడు, దెమ్ అంటే రాంగ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అజ్ వచ్చింది. సో అజ్ వచ్చినప్పుడు మనకేం రావాలి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అజ్ మాత్రమే రావాలి, బట్ దెమ్ అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ చూద్దాం లెట్ ఓకే ఏ మూవీ ఓకే బీ వాచ్డ్ బై అస్ అనేది కరెక్ట్ ఉంది. సో సెకండ్ వచ్చేసి కరెక్ట్. థర్డ్ వన్ లెట్స్ ఏ మూవీ బీ వాచ్డ్ అంటున్నాడు, రాంగ్ ఇది రైటా. లెట్స్ ఏ మూవీ అంటే మళ్ళీ లెట్ అస్ ఇక్కడ రాకూడదు. సో ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ అనేది ఏం కావాలి ఇక్కడ ఆబ్జెక్ట్గా మారాలి, బట్ ఇక్కడ మారలేదు. సో లెట్ బీ ఏ మూవీ, సో ఇది రాంగ్. కమింగ్ టు 84, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. మనకి 4 వర్డ్స్ ఇచ్చాడు, ఆ వర్డ్స్ ఎక్కడ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అపార్చునిటీస్ ఎస్ ఇది కరెక్ట్, OPPORTUNITIES ఎస్ ఇది కరెక్టే. అపార్చునిటీస్ ఇక్కడ ఏమైంది మనకి ఇక్కడ ఆర్ ఏదైతే ఉందో అది మిస్ అయింది, సో ఇది రాంగ్. సో అపార్చునిటీస్ ఇక్కడ ఎస్ అనేది మిస్ అయింది లాస్ట్కి, సో ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇది రాంగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. అపార్చునిటీ స్పెల్లింగ్ ఏంటి OPPORTUNITIES, సో ఇది అపార్చునిటీస్. సో దిస్ ఈజ్ అబౌట్ పేపర్ 2 ఎగ్జామ్ పేపర్.